సుమేధ కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంది. వెంటనే షాపింగ్ స్టార్ట్ చేసింది. ఆమె కొత్త ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంది. అందుకే షోరూమ్కి వెళ్ళింది. కానీ ఆశ్చర్యపోయింది ఏంటంటే మొత్తం బిల్లుపై 2% ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఆమె దాని గురించి అడిగినప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే ఈ ఛార్జెస్ చేస్తామన్నారు. సుమేధకి ఈ ఛార్జ్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఆమె ఆ మొత్తాన్ని చెల్లించేసింది. కానీ ఆ తర్వాత ఆమె నుండి తీసుకున్న ఛార్జ్ నిజానికి క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జ్ అని, అది పరోక్షంగా ఆమె నుండే తీసుకున్నారని తెలిసింది. దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. కానీ మనలో చాలా మందికి క్రెడిట్ కార్డు సరిగా ఉపయోగించని పక్షంలో అవి మీ జేబుపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతాయని మర్చిపోకండి. క్రెడిట్ కార్డుతో లింక్ అయిన అనేక ఛార్జెస్ ఉంటాయి. వాటిలో చాలా వరకు ప్రత్యక్ష ఛార్జెస్ అయితే, స్వైప్ ఛార్జెస్ లాంటివి సుమేధ విషయంలో జరిగినట్టే పరోక్షంగా కస్టమర్ నుండి తీసుకుంటారు. స్వైప్ ఛార్జెస్ అంటే ఏంటి? రెస్టారెంట్లో బిల్లును చెల్లించినప్పుడు లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు స్వైప్ ఛార్జ్ విధిస్తారు. దీనినే ఇంటర్చేంజ్ ఫీజ్ అని కూడా అంటారు. ఈ ఛార్జెస్ సాధారణంగా కార్డ్ నెట్వర్క్ ద్వారా నిర్ణయిస్తారు. ఇవి క్రెడిట్ కార్డ్ చెల్లింపు వ్యవస్థలో కీలక భాగంగా ఉంటాయి. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, మోసాల నివారణ చెల్లింపు, మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి అనేక ఇతర కార్యాచరణ ఫీజులను కూడా ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇవి వ్యాపారులు, బ్యాంకులు, కస్టమర్ల మధ్య ఆర్థిక ట్రాన్సాక్షన్స్ని ఈజీ చేస్తుంది. ఇప్పుడు స్వైప్ ఛార్జెస్ ఎలా విధిస్తారో ఒకసారి చూద్దాం. మీరు క్రెడిట్ కార్డ్ని ఏదైనా POS లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లో స్వైప్ చేసినప్పుడు వ్యాపారి POS టెర్మినల్ మీ కార్డ్ వివరాలను చదివి చెల్లింపు గేట్వే ప్రాసెసర్ ద్వారా క్రెడిట్ కార్డ్ నెట్వర్క్కి ఫార్వర్డ్ చేస్తుంది. కార్డ్ని జారీ చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ని ధృవీకరిస్తుంది. తర్వాత దానిని నెట్వర్క్ ద్వారా అంగీకరిస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది. వివిధ కార్డులకు ఈ ఛార్జ్ మారుతూ ఉంటుంది. కానీ సాధారణంగా కార్డ్ ట్రాన్సాక్షన్పై ఆ లావాదేవీ విలువలో దాదాపు 2% స్వైప్ ఛార్జెస్ ఉంటాయి. మరోవైపు ట్రాన్సాక్షన్ విలువలో 2.5 నుంచి 3% వరకు స్వైప్ ఛార్జెస్ ఉంటాయి. సాధారణంగా క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జెస్ని వ్యాపారి చెల్లిస్తారు. కానీ ముందు చెప్పినట్టుగా ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కస్టమర్పై కూడా ప్రభావం చూపుతుంది. చాలా మంది వ్యాపారులు ఉత్పత్తులు, సేవల ధరలను పెంచుతారు. దీని అర్థం కస్టమర్ జేబుల నుండి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే స్వైప్ ఛార్జెస్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇలా ఎందుకు చేయాలో చూద్దాం. ముందుగా స్వైప్ ఛార్జెస్ గురించి మీకు తెలిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారి మీ నుండి స్వైప్ ఛార్జెస్ తీసుకుంటున్నందువల్ల మీరు నగదు లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోండి. ప్రోడక్ట్ మొత్తం విలువపై స్వైప్ ఛార్జెస్ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీరు ప్రోడక్ట్స్, సర్వీసెస్ కోసం మెరుగైన ప్రణాళిక, బడ్జెట్ని కూడా కలిగి ఉంటారు. మీరు కార్డ్ అందించే రివార్డ్స్, ప్రయోజనాలతో పాటు విధించిన స్వైప్ ఛార్జెస్ని కూడా కంపేర్ చేయాలి. రివార్డ్స్ స్వైప్ ఛార్జెస్ కంటే ఎక్కువగా ఉంటేనే కార్డ్ని యూజ్ చేయడం కరెక్ట్. లేకపోతే మీరు మరో పేమెంట్ మెథడ్ కోసం వెతకాలి. కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఉపయోగించే ముందు క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జెస్ గురించి అన్నిటినీ చెక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మీ పాకెట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించిన మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని ఇంకా అందిస్తూనే ఉంటాం. అప్పటి వరకు Money9 చూస్తూనే ఉండండి.